నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో మార్చి 1వ తేదీ నుంచి రంజాన్ నెల ప్రారంభం కానున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఫిబ్రవరి 28వ తేదీన సాయంత్రం ఆకాశంలో నెలవంక కనపడుతుందని చెప్పేసి, నెలవంక కనపడిన తర్వాత మార్చి 1వ తేదీ నుంచి కువైట్ లో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానుంది. అలాగే ఈ పవిత్ర రంజాన్ మాసంలో పని వేళలు ఏవైతే ఉన్నాయో వాటిని సివిల్ సర్వీస్ బ్యూరో అయితే ప్రకటించింది. సివిల్ సర్వీస్ కమిషన్ అన్నమాట. కువైట్ సివిల్ సర్వీస్ కమిషన్ పవిత్ర రంజాన్ మాసంలో ప్రభుత్వ సంస్థల అధికారిక పని గంటలను సవరిస్తూ ఒక సర్కులర్ జారీ చేసింది. అలాగే కువైట్ ఉద్యోగులకు సౌకర్యవంతమైన పని గంటల వ్యవస్థను అమలు చేయడాన్ని తన యొక్క సర్కులర్ లో తెలిపింది. సర్కులర్ ప్రకారం ఉదయం షిఫ్ట్ 8:30 గంటల నుంచి 10:30 గంటల మధ్య ప్రారంభమవుతూ ఉందని చెప్పేసి, మొత్తం పని మనం చూసుకుంటే ఈ యొక్క రంజాన్ నెలలో కేవలం 4:30 గంటలు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. అలాగే 2024 సర్కులర్ నెంబర్ 12 ప్రకారం సాయంత్రం షిఫ్ట్ కూడా 4:30 గంటల పాటు ఉంటుందని చెప్పేసి, రంజాన్ అంతటా సాయంత్రం షిఫ్ట్ 6:45 కంటే ముందు ప్రారంభం కాకూడదని చెప్పేసి సివిల్ సర్వీస్ కమిషన్ తన యొక్క తాజా సర్కులర్ లో పేర్కొంది. కువైట్ లో ఇటీవల కాలంలో ఈవినింగ్ షిఫ్ట్లు కూడా ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. ఉదయం షిఫ్ట్లు ఏవైతే ఉన్నాయో 8:30 నుంచి 10:30 మధ్య ప్రారంభమైతే 4:30 గంటల పాటు ఉద్యోగులు పనిచేయనున్నారు. సాయంత్రం మనం చూసుకుంటే పవిత్ర రంజాన్ మాసంలో ఒక్క పొద్దు చెల్లించిన తర్వాత 6:45 తర్వాత 7 గంటల పైన మనం చూసుకుంటే ఈవినింగ్ షిఫ్ట్ ప్రారంభమవుతూ ఉందని చెప్పేసి, దానికి ముందు ఈవినింగ్ షిఫ్ట్ ప్రారంభం కాకూడదని చెప్పేసి సివిల్ సర్వీస్ కమిషన్ తాజా సర్కులర్ లో పేర్కొంది. అలాగే కొత్త పని వేళలు ఏవైతే ఉన్నాయో కువైట్ లో ఉన్న బయట పని చేస్తూ ఉన్న ప్రైవేటు రంగ కార్మికులకు గాని ఇళ్లలో పనిచేసే వారికి వర్తించవు. ప్రైవేటు రంగంలో ఆయా యాజమాన్యాలు నిర్ణయం తీసుకోనున్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.